అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కనీస వేతనాలు అమలు చేయాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి, కార్మిక చట్టాలు ఓర్చులాలి కార్మిక వర్గం, ఓర్చులాలి కార్మిక వర్గం. సిఐటి రాష్ట్ర కార్యదర్శి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దుర్మార్గపూరితంగా లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మారుస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్స్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. కేరళ ప్రభుత్వం అట్లాగే తమిళనాడు ప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మిగిలిన ప్రభుత్వాలన్నీ మోడీ ప్రభుత్వం ముందు మోకరిల్లుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా రెండు లేబర్ కోడ్స్ని బలపరుస్తూ ఉన్నారు. కోట్లాది మంది కార్మికుల యొక్క జీవితాలను బుగ్గిపాలు చేసేటువంటి ఈ లేబర్ కోడ్స్ వేతనాల భద్రత ఉండదు, సమ్మె హక్కు ఉండదు, యూనియన్లు పెట్టుకునే హక్కు ఉండదు, ఏ రకమైన రక్షణ లేనటువంటి పద్ధతిలో కార్మిక వర్గాన్ని మారుస్తూ ఉంటే దీనికి సపోర్ట్ ఇవ్వడం అంటే కార్మిక వర్గాన్ని ద్రోహం చేయటమే. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాలని చెప్తా ఉన్నాం. అట్లాగే మోడీ ప్రభుత్వం రైతాంగానికి 2 ఏళ్ల క్రితం హామీ ఇచ్చింది, కనీసం మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పారు. ఏ చట్టము చేయాల. కానీ ఈరోజు సమ్మె హక్కును తీసేసి యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా చేసి మొత్తం సర్వనాశనం చేసే పాత్రలు చేస్తున్నారు. ఈ రకమైనటువంటి విధానాలు మానుకోవాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలి. స్కీమ్ వర్కర్లందరినీ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 చెల్లించాలి. రైతాంగం యొక్క గిట్టుబాటు ధర. ఇటువంటి చట్టాల కోసం ప్రభుత్వం పునరాలోచన చేయబోతే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతానికి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.